శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాల్లో కుజుడి బలం తక్కువగా ఉందని ఎలా తెలుసుకోవచ్చో, కుజుడి బలం పెరగాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎవరికైనా నవగ్రహాల్లో కుజుడి బలం తక్కువగా ఉంటే అప్పులు ఎక్కువ అవుతూ ఉంటాయి, ల్యాండ్ ఇష్యూస్ ఉంటాయి, ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బెన్సెస్, వైవాహిక జీవితం సమస్యలు ఉంటాయి, కుటుంబ పరంగా సమస్యలు ఉంటాయి, ఎప్పుడు మోకాళ్ళ నొప్పులు, తలనొప్పి, రక్తహీనత, ఎనీమియా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, కళ్ళ కింద నల్లటి వలయాలు ఉంటాయి. ఎవరికైనా డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తొందరగా తిరిగి రావు, కోర్టు పరమైనటువంటి టెన్షన్స్ ఉంటాయి, ఎప్పుడు వెహికల్స్ రిపేర్ చేయించాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది, బ్రదర్స్తో కూడా గొడవలు అవుతూ ఉంటాయి. ఇవేవి కనిపించినా సరే జాతకంలో కుజుడి బలం తక్కువ ఉందని అర్థం. అలాంటప్పుడు కుజుడిని యాక్టివేట్ చేసుకోవటానికి, కుజుడి బలం పెరగటానికి కొన్ని రెమెడీస్ చేసుకోవాలి. అవేంటంటే, ఇంటి ఆవరణలో వేప చెట్టు పెంచాలి. మీకు వీలైతే వేప చెట్టు మీ ఇంటి ఆవరణలో పెంచుతూ ఉంటే కుజుడి బలం యాక్టివేట్ అవుతుంది. అలాగే ఎరుపు రంగు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండాలి. ఎర్ర కర్చీఫ్ ఎప్పుడు దగ్గర పెట్టుకుని వెళ్ళాలి. సోదరీమణులకు, సోదరులకు బహుమతులు ఇవ్వాలి. అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి వీలైనప్పుడల్లా గిఫ్ట్స్ ఇస్తూ ఉండాలి. మంగళవారం గిఫ్ట్లు ఇస్తే చాలా మంచిది. రాగి లోహంతో చేసిన వస్తువులు వీలైనప్పుడు దానం ఇస్తూ ఉండాలి. మంగళవారం పూట శునకాలకు పాలు, ఆహారం తినిపించాలి. కుక్కలకు పాలు, మిల్క్, ఏదో ఒక ఫుడ్ వేయటం, ఇలాంటివి మంగళవారం చేస్తే కుజుడు యాక్టివేట్ అవుతాడు. వీలైనప్పుడు రైతులకి వ్యవసాయానికి ఉపయోగపడేటటువంటి పనిముట్లు ఏవైనా ఉంటే అవి ఇవ్వాలి. పార ఇట్లాంటివి, నాగలి ఇలాంటివి ఇస్తే కనుక వ్యవసాయదారులకు కుజుడు యాక్టివేట్ అవుతాడు. మంగళవారం ఎరుపు రంగు తీపి పదార్థాలు ఎవరికైనా పంచిపెడుతూ ఉండాలి. వీలైనప్పుడల్లా మంగళవారం ఎరుపు తీపి పదార్థాలు పంచిపెడితే కూడా కుజుడి బలం పెరుగుతుంది. ఈ పరిహారాలు చేసుకొని కుజుడిని యాక్టివేట్ చేసుకుంటే సమస్యలన్నీ తీరిపోతాయి. మీకు తరచుగా ఎదురయ్యేటటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడాలన్నా, మిమ్మల్ని విసిగిస్తున్నటువంటి ఆరోగ్య సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియాలన్నా, కుటుంబ పరంగా ఉండేటటువంటి చిక్కులు, చికాకులు, గొడవలు వీటన్నిటి నుంచి బయటపడాలన్నా మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.